హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ రైతన్నలు చూసుకున్నట్లయితే మనకి ఎలక్షన్ సందర్భంగా అమౌంట్ ఆగుతుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ మనకి ఏవైతే ఎలక్షన్స్ జరిగాయో, మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినా సరే మనకైతే అమౌంట్ అయితే వీళ్ళ ఖాతాల్లో పడ్డం అయితే జరిగిందనమాట. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు కూడా 12/2/2026 ఈరోజు కూడా 31 జిల్లాలకైతే అమౌంట్ అయితే యాసంగి పంట పెట్టుబడి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా చూసుకున్నట్టయితే ఎకరానికి 12,000 రూపాయలు మనకైతే అందరి ఖాతాల్లో పడడం కూడా జరిగిందనమాట. నేను ఆల్రెడీ చెప్పాను రైతులందరికీ ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎలక్షన్స్ ఉన్నా సరే మనకి ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పింది. మీరు అందులో ఎలాంటి వరి కావాల్సిన అవసరం లేదు. మీరు చెక్ చేసుకోండి, మీ ఖాతాల్లో తప్పకుండా అమౌంట్ అయితే పడే ఉన్నాయని చెప్పేసి అందరికీ నేను స్పష్టత కూడా ఇచ్చానమాట. వీళ్ళందరూ కూడా చూసుకున్నారు. అమౌంట్ ఈరోజు కూడా చాలామందికి అయితే మొత్తం 20 ఎకరాల లోపు ఉన్న రైతులందరికైతే అమౌంట్ అయితే పడ్డం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ అమౌంట్ విషయంలో స్పష్టత ఇవ్వాల్సింది ఇంకోటి ఏంటంటే మొత్తం ఎకరానికి 12,000 చొప్పున ఇచ్చింది ప్రభుత్వం. 500 రూపాయలు వరి పంట బోనస్ డబ్బులు కలిపి 12,500 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందజేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ అమౌంట్లో ఇంకొకటి ఏంటంటే కేవలం సాగు భూములకు మాత్రమే అమౌంట్ అయితే ప్రభుత్వం అందజేసింది. ఓకేనా. ఖచ్చితంగా ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా డబ్బులు అయితే పడ్డం అయితే జరిగిందనమాట. మీరు అదొకటి గమనించుకోండి. అమౌంట్ అనేది ఒకవేళ పడలేదనుకో రైతులకి, మీరు ఏం చేస్తారంటే మీ ఖాతా రన్నింగ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ మీ ఖాతాలో రన్నింగ్లో ఉన్నట్లయితే తప్పకుండా వెయిట్ చేయండి, మీకు అమౌంట్ అయితే పడే ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం మనకి ప్రభుత్వం అయితే సర్వేలు అనేవి పూర్తి చేయడం అయితే జరిగిందనమాట. ఈ సర్వేలను కూడా నేను నా వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను వినండి. మనకి గత ప్రభుత్వం ఎలా ఉందంటే రిజిస్టర్ అయిన భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటికీ డబ్బులు ఇచ్చేదనమాట. అవి సాగు చేసినా చేయకపోయినా, రాళ్ళు గుట్టలున్నా, వెంచర్ భూములు, ఇలాంటి ఏ భూములు ఉన్నా సరే ప్రభుత్వం ఏం చేసేదంటే వాళ్ళకు కూడా రైతు బంధు అమౌంట్ అయితే వేసేదనమాట. అయితే ఇప్పుడు ఈసారి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే, అలాంటి భూములు ఉన్న ఖాళీ భూములు, బీడు భూములు, అలానే మనకి ఇక్కడ సాగు చేయని భూములు కావచ్చు, అలానే ఇలా వెంచర్లు, మనకి ఇలాంటి భూములు ఏమైనా ఉంటే సరే వాటికైతే ₹1 కూడా నేనైతే చెల్లించను, కేవలం సాగు భూములకు మాత్రమే చెల్లిస్తాను అని చెప్పి మొత్తం ఊరు మనకి అన్ని జిల్లాల్లో ఈ సర్వేలు అనేవి అయితే, రైతు భరోసా సర్వేలు అనేవి అయితే పెట్టడం అయితే జరిగినాయి అనమాట. ఈ సర్వేలు పెట్టి ఇందులో భూములు, సాగు భూములు ఎన్ని ఉన్నాయి, సాగు చేయని భూములు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి రాళ్ళు గుట్టలుండి అలాంటి భూములు ఉన్నాయి, వంచలున్న భూములు ఉన్నాయి అని చెప్పేసి ఇలా వీటిని విభాగాలుగా చేసి కేవలం సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ ఇద్దాం, సాగు చేయని భూములకైతే అమౌంట్ ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయ్యి మనకి అలా అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అనమాట. ఓకేనా. అమౌంట్ గురించి ప్రభుత్వం ఇంకొక స్పష్టత కూడా ఏమని చెప్తుందంటే, అమౌంట్ అనేది మీ ఖాతాలో పడాలంటే తప్పకుండా మనకి ఏమంటున్నారంటే ఈ అమౌంట్ సాగు భూములను మాత్రమే పడతాయని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. ఇది రైతు భరోసా గురించి మొత్తం ఇక్కడ జిల్లాల వారీగా ఎంత నిధులు విడుదలయ్యాయి, అలానే మీకు ఎంత మొత్తం అమౌంట్ విడుదలైంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అమౌంట్ కనుక ఒకవేళ మీకు మీ ఖాతాలో పడకపోతే మీరు తప్పకుండా ఏం చేస్తారంటే, మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, అలానే మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అని చెప్పేసి మీరు తప్పకుండా ఒకసారి కింద కామెంట్ చేసినట్టయితే మీకు వాటి గురించి నేను స్పష్టత ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇది రైతు భరోసా గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే తప్పకుండా త్వరగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఆ గ్రూప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మొత్తం మనకి ఈ ఫిబ్రవరి నెలలో మొత్తం రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. మార్చి మొదటి వారం లోపు, ఓకేనా, మార్చి మొదటి వారం లోపు మొత్తం 15 ఎకరాల లోపు ఉన్న 31 జిల్లాల రైతులు ఎవరైతే ఉన్నారో, అన్ని ఊర్లో ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. ఇందులో ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. రైతులు తప్పకుండా మీ ఖాతాలు అందరూ చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు మీ అమౌంట్ అయితే మేమైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ రైతులందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కనుక మిస్ కావద్దు అనుకుంటే కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అయితే నేను కూడా అయితే అనుకుంటున్నాను అనమాట. ఓకేనా. ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలానే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా సరే మీకు అమౌంట్ విషయంలో ఇంకేమైనా క్లారిటీ కావాలన్నా సరే నాకు ఒకసారి కింద కామెంట్ చేస్తే నేను దానిపైన కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైతు కూలీలకు వచ్చేసి మనకైతే వ్యవసాయ కూలీలకు వచ్చేసి 12,000, అలానే రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి అయితే 15,000, వరి పంటకు వచ్చేసి ₹500 బోనస్ డబ్బులు. ఓకేనా. ఇవన్నీ కలిపి మనకైతే అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఛానల్ లైక్ చేయండి, ఈ వీడియోని అందరికైతే షేర్ చేసేయండి.